నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. లైక్ చేస్తే మన వీడియో 10 మందికి షేర్ అవుతుంది, చాలామందికి ఉపయోగపడుతుందండి. అయితే ఈరోజు మనము కొచ్చెరు గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు అయితే ఈ సంత అయితే గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. ఈ సంత స్పెషల్ ఏమంటే రైతులు పెంచుకోవడానికి ఉపయోగపడే జీవాలు ఎక్కువగా ఈ కొచ్చెరు సంతలో అయితే ఎక్కువగా వస్తుంటాయండి. కొన్ని సంతల్లో వచ్చేసి మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు అట్లాంటివి ఎక్కువ వస్తాయి. ఈ సంతలో ఒక 70% రైతాంగానికి ఉపయోగపడే జీవాలు మాత్రం ఎక్కువ వస్తుంటాయి. అదొకటి గమనించుకోండి. అయితే రేట్లు కానీ రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి. కొనేవాళ్ళు కానీ ఇతర జిల్లాల నుంచి వస్తారు. చుట్టుపక్కల ఉన్న కొచ్చెరు చుట్టుపక్కల ఉన్న రైతులు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు సంతలో తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఈ అడ్రస్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా అండి. శ్రీ సత్యసాయి జిల్లా కొచ్చెరు విలేజ్లో ఈ గొర్రెల మేకల సంత అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో కొచ్చెరు అయితే ఉన్నది. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏవైనా చూద్దామండి. సంతలో ఇది మీడియం సైజు పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయండి. ఏం ధర అడుగుతాము? ఏం రేట్ చెప్తున్నారు నా పొట్టేల్లో? 16,000 జత పొట్టేలు పిల్లలు 16,000 అయితే చెప్తున్నారండి. 16,000 జోడి. ఏం రేట్ అడిగినారన్నా? 15,000తో అడుగుతున్నారు. 15,000తో అన్నేనా? ఫేస్బుక్లోనే వస్తుంది, ఛానల్లో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ అన్నా. ఇక్కడైతే మీడియం సైజ్ పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయండి. ఇవేం రేటున్నా కట్ట? 12,000కి 100 తక్కువ. పొట్టేలు పిల్లలు ఒక 7 నెలల పిల్లలు ఉంటాయన్నా? ఇవి 6-7 నెలల పిల్లలు. అడిగినారా? ఏం రేట్కి అడిగినారా? ఇప్పుడు 11,500 అడుగుతా. అన్నోళ్ళు అడుగుతున్నారా? యా ఊరు నుంచి? వర్ణాలు 12,500 చెప్పినాము. 12,000కి 100 తక్కువ అన్నావు. 100 రూపాయల కాడ వాడు 11,600 అడుగుతాడు. 800 10 అని చెప్పి. అవును. సరేనా, థ్యాంక్స్. యూట్యూబా? రెండు మేకపోతులా ఇవి? 2 కలిపి 53,000. 2 మేకపోతులు 53,000 జత. 53,000. ఎన్ని కేజీలు పడొచ్చినా ఒకటి? 35 వస్తుందా? 35 కేజీలు మాంసం పడుతుంది అంటున్నారండి ఒకటి మేకపోతు. రైట్. ఇవే పోతులు 4 3 పదాలా? ఏం రేటా? 3,43. ఇది పోతా, ఇది ఆ 2 కొదాలు. ఒక పోతు పిల్ల ఉంది, 2 కొదాలు అయితే మేక మరకాలు ఉన్నాయండి. 43,000 అయితే చెప్తున్నారు 3 కలిసి. 38 యాది? 36. ఇది వచ్చేసి 38. ఇది ఒకటే. కోటా బ్రీడా ఇది? 40 కేజీ మాంసం పడుతుంది. స్కేల్ మీద లైవా? 53 లైవ్ వచ్చి 53 వచ్చింది. చూసినారా? ఎప్పుడు చూసినారా? ఇది నిన్న చూసినారా? రైట్. ఇది ఎంత అంటే? ఇది 36,000. పెద్ద సైజ్ ఫ్యాన్సీ బ్రీడ్ మేకపోతే. రైట్. పెద్ద ఏం రేట్ ఇవ్వా? 16,500.
జత అడ్వర్టైజ్మెంట్ ఛానల్లో వస్తుంది. రేట్లు చూస్తాను. 16.5 అంటే ఏం రేట్ అడిగినారు? 250తో తల ఒకటి అడిగినది. ఆడికి అడిగినారు అని అదే చెప్తాను. నేను చెప్పింటే వాళ్ళు 15,000తో అడుగుతున్నారు. 15,000తో జత అడుగుతున్నారు. 15,000తో జత అడుగుతున్నారు. 16.5 పెద్ద 16.5 మనం ఉన్నాం. యా ఊరు పెద్ద? మరకుంటపల్లి. మరకుంటపల్లి. రైట్ పెద్ద 15,500 జత వచ్చేసి 15,500 అయితే చెప్తున్నారు అండి. ఒక 12, 13, 14 కేజీలు మాంసం పడతాయి అంటున్నారు అన్నగారు. అడిగినారా? యాడ్ వరకు అడిగినారా? 14,000 అడుగుతున్నారు. 14,000కి అడుగుతున్నారు. 15.5 మీరు చెప్పినారా? ఓకేనా, థ్యాంక్స్ నా. ఇవో కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుదాము? ఎవరా చెప్పు రేట్లు చెప్పేకేమి? ఎంతనా? 11.5 జత పొటేల్ పిల్లలు 11,500 అయితే చెప్తున్నారు అండి. 11,500 జోడి. ఒక మాంసం పరంగా 10, 11, 12 కేజీల వరకు పడేటివి అయితే కనిపిస్తున్నాయి. లైవ్ వెయిట్ వచ్చేసి 28 కేజీలతో ఉన్నట్లు ఉన్నాయండి. రైట్ నా కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం? చిన్న సైజు పిల్లలు అయితే ఎక్కువ ఉన్నాయి. మీడియం సైజు పిల్లలు 7 నెలల 8 నెలల పిల్లలు అడుగుతున్నారా అన్నోళ్ళు? సరేలే కానీలే దారంగానే. సీకేఎస్ తమిళనాడు చూస్తుంటారా మీరు? అనంతపూర్ కదిరి. ఏం రేటుకి అడిగినారు? పైనుంచి ఎవరైనా చదువుతున్నారు. పైనుంచి ఎవరైనా 7,500 कितना में? सिंगल पीस 7,500. 7,500 జత 15,000 చెప్తున్నాడు. जोड़ी 15,000 बोल. अब क्या रेट पूछे? తెలుగులో మాట్లాడుతూ తమిళ వాళ్ళకి రాదు, తెలుగు ఇంకేం చేస్తాం. రైట్ 22,000 ఒకటి పెద్ద సైజు పొటేలు వచ్చేసి 22,000 అయితే చెప్తున్నారు. 22,000 ఈచ్ వన్ బిగ్ సైజ్ పొటేల్. రైట్ నా, థ్యాంక్స్ నా. 30,000 కొంచెం అట్లా 15,000 ఒకటి. కొంచెం అట్లా చక్క. జత వచ్చేసి 30,000 అయితే చెప్తున్నా. జోడి 30,000 అయితే చెప్తున్నారండి. ఎంత కడిగిరి? 28కి అడుగుతున్నారా? అవునులే. కాదా నువ్వు కదిరి సంత, ఈ సంత, ప్రతి సంత తిరుగుతుంటారా? అన్ని సంతలు తిరుగుతుంటారా? అవునులే. రైట్ థ్యాంక్స్. మీడియం సైజు పొటేల్ పిల్లలు అయితే ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పొచ్చు సంత, కొచ్చెరువు సంతలో. ఎట్లా? 16,800 అన్న. 16,800 చెప్తున్నాడా? ఒక 12, 13 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయండి. 13,800 రూపాయ జోడి అంతేనా? రైట్. ఈ కొచ్చెరువు సంతలో వచ్చేసి చిన్న సైజు పొటేల్ పిల్లలు, మీడియం సైజు పొటేల్ పిల్లలు పెంచుకోవడానికైతే రైతులు పెంచుకోవడానికి ఉపయోగపడే జీవాలు అయితే ఇక్కడికి చాలా ఎక్కువ వస్తాయండి. అంటే మాంసం పరంగా కాకుండా పెంచుకునే పిల్లలు, మీడియం సైజు పిల్లలు అంటాం కదా, అవన్నీ ఎక్కువ వస్తాయి. రైతాంగం ఎక్కువ ఇక్కడ. మంచి జీవాలుగానే వస్తాయి. మనము సంతలో లోపలికి వెళ్ళి చూడొచ్చు. చిన్న మీడియం సైజ్ పిల్లలు, పొటేల్ పిల్లలు. పొటేల్లో ఏం రేటు అడుగుదాం? ఏం రేటు చెప్తున్నాను? 26,000 జత 26,000 అయితే చెప్తున్నారండి. 26,000 అనంతపురం లోకల్ బ్రీడ్ పొటేల్లో. ఎన్ని కేజీలతో రావచ్చునా? ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? మాంసం మనకు అంత ఐడియా లేదు. ఒక 18-20 వస్తుంది.
20 ఎంత చెప్పినారు జత? 26,000 చెప్పినారు. అడిగినారా? ఏం రేట్కి అడిగినారు? అడుగుతున్నారా? 21 వరకు అడుగుతున్నారు. ఓకేనా, థ్యాంక్స్. పెద్ద సైజు పొటేళ్ళు ఏం రేట్? ఏనా ఏం రేట్ చెప్పినారు నా ఇవి? అక్కడ ఏం రేట్ నా ఇవి? ఉన్నాళ్ళు బేరం అయితే చేస్తున్నాం. ఏనా ఏం రేటా? 21,000 చెప్తాను. 20? ఒకటి వచ్చి ఒకటి 21 చెప్తాను. అంటే జత వచ్చేసి 42,000. 42,000 చెప్తాను. ఎన్ని ఉన్నాయి ఇవి మొత్తము? 21 ఉంది. అదే అందుకేనా బేరం అవుతుందా? అన్నోళ్ళు మాట్లాడుతున్నారా? అడుగు మీరేనా అడుగుతుండే? యాభై నుంచి ఏం రేట్లు అడిగితే ఇంకా 21,000 చెప్తాను. మేము ఇంకా అడిగా చూస్తా ఉన్నాం. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా ఎన్ని కేజీలతో రావచ్చు? 25 వరకు పడతాయి. 1-2 పడతాయిలే. ఇవి పడతాయి కొంచెం. యావరేజ్గా 22 కేజీలతో పెట్టుకోవచ్చు. 20 కేజీలు. ఓకేనా, థ్యాంక్స్ నా. యా ఊరు నుంచి మీరు? బాగేపల్లి. ఓకేనా, థ్యాంక్స్ నా. ఎంత అంటే జతనా? 17,500. 500లో 17,500 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలతో పడచ్చు మాంసం? 15 కేజీలు పడతాయి. అడిగినారా ఏమన్నా? 16తో అడుగుతున్నారు. ఇంకా ఇలా మీరు ఇస్తలే? ఏం రేట్ ఇస్తారా? 17 అయితే ఇస్తారు. జత మీద 500 తగ్గించి ఇస్తారని రైట్. థ్యాంక్స్ నా. వచ్చారు సొంత. ఇప్పుడు 9 అయితే అవుతుందండి టైము. ఇవైతే పొటేలు అయితే ఉన్నాయి. ఏం రేట్? ఎట్లనా ఎట్లా చెప్పినారా? ఇవి 21తో చెప్పినాను. 21తో చెప్పినారా? జత పొటేళ్ళు 21తో. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 16 కేజీల నుంచి 17 కేజీల లోపు. 16 కేజీల నుంచి 17 కేజీలు. 21 చెప్తున్నారు. అడిగినారా ఏమన్నా? 19,000 అడుగుతుంది. 20 లోపల లేవని చెప్తాను. మీరు చెప్పినది 21 చెప్పినాను. 21కి వచ్చిన 19,000 అడుగుతాను. 20 వరకు 20 లోపల లేవని చెప్తాను. 20 లోపల లేవని. థ్యాంక్స్. 500 జత. 18,500. ఎవరు పెద్ద అయిపో చెప్పినదా? అడుగుతున్నారన్నా ఎట్లా? అడగలేదు. రేటు 18,500 అయితే చెప్తున్నారంటే జత. జోడీ 18,500 జోడీ. ఎంత చెప్పినారన్నా? 18,000 చెప్పింటే ఎంతకు అమ్మినారు? 17,300తో అమ్మినారు. 2 నాకపోతులు అయితే ఉన్నాయండి. ఏం రేట్ నా ఇవి? ఏం రేటు? 2 14,000. 14,000 7,000తో తల. బాగున్నాలే పిల్లలు బాగా మేపుకునే బాగుంటాయి పెంచు. రైట్. ఏది? 5 యావున్నాయి దీంట్లో అన్ని పోతులేనా? 5 పోతులు వచ్చేసి 35,000 అయితే చెప్తున్నారు. 35,000 అడుగుతున్నావునా నువ్వు? 30 చెప్తున్నాడు పెద్ద అయిప. రైట్. సరేనా, థ్యాంక్స్. ఏం రేట్ చెప్తున్నారు 2 జత? ఎవరు ఏం రేట్ చెప్పినారు? 2 36 చెప్పినారా? 36,000. ఇవన్నీ అవేనా? పోతుని బట్టి నాకు పోతుని బట్టి రేట్ అయితే చెప్తున్నారు. పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయి చూడవచ్చు. జత 36, 40,
అదెంత ఇది ఎంత అంటే 20 చెప్తాను 21. పెద్ద సైజు మేకపోతే ఇది 21 అయితే చెప్తున్నా. ఇది 21 చెప్తున్నా. 21 చెప్పినా 20 రెండు పోతులేనా రెండు మేకపోతులు 2 మేకపోతులు 26,500. ఎన్ని కేజీలతో వస్తాయి ఒకటి మాంసం పరంగా? ఇది 18 వస్తుందా? 12 వస్తుందా? 12 కేజీలు వస్తుంది. రైట్ ఓకేనా, థ్యాంక్స్. హోటల్లో అయితే ఉన్నాయండి. ఏం రేట్ ఏం రేట్ పెద్దయిపా? ఏం రేట్ చెప్తున్నారు? 23,500. ఏది 2 పొటేలు కలిసి జత 23,500. 23,500 జోడి. ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దయా మాంసం పరంగా? కొన్ని 20 కేజీలు పడేవి ఉన్నాయి, కొన్ని 15 కేజీలు పడేవి ఉన్నాయి. 20 పైన యావరేజ్గా ఒక 18 కేజీలు వస్తాయా అన్నీ? 18 కేజీలు వస్తాయి అన్నీ వేసుకుంటే. ఒకటి 18 కేజీలు మాంసం పడేవి అయితే కనిపిస్తున్నాయండి. రైట్ పెద్దయా, థ్యాంక్స్. చెప్పినది ఎంత? 18,000. జత మేకలు వచ్చేసి కొచ్చెరువు సంతలో 18,000 అయితే చెప్తున్నారండి. ఏం రేట్కి అడిగినారు పెద్దయా? 15,000తో అడుగుతున్నారు. ఇలా ఇంకా రేటు కుదరలే, గిట్టలేదంట. ఏం రేట్కి అయితే మీరు ఇస్తామనుకుంటున్నారు? ఏం రేట్తో ఇస్తామనుకుంటున్నారు? 16,500 వరకు ఇస్తామన్న. సరే పెద్దయా, థ్యాంక్స్. పిల్ల కూడా కాలు కింద పిల్లలు కాళ్ళ కింద వేసి ఒకటి 10.5. ఎన్ని ఉన్నాయి? 5 మేకలు 2 పిల్లలు. 5 మేకలు 2 పిల్లలు అన్నీ తీసుకుంటే ఆ 2 పిల్లలు కాళ్ళ కిందికి వస్తాయి. 10,500 ఒక్కొక్క మేక అయితే చెప్తున్నారండి. పెద్ద యాడ్ వరకు పెద్ద అడిగినారా ఏమన్నా? ఇంకా అడుగుతా ఉన్నారు. ఏం రేట్తో అడుగుతున్నారు? వాళ్ళు 9,000తో అడుగుతా ఉన్నారు. 9,000తో అడుగుతున్నారు. తలా ఒకటి. రైట్ అమ్మడాల మేకలు ఏమన్నాయా దీంట్లో? అదిగో 2 పిల్లల మేక. అది 2 పిల్లలు ఒక మేకవేనా అవి? యా మేకవే? ఆ మేకవే అమ్మడాల మేక అదేనా? అదే మేక ఏం చూసేకి పొట్టిగా అనిపిస్తుంది. 2 పిల్లలు ఈనిందా? సరే థ్యాంక్స్. ఏనా 70,000 మొత్తం కట్ట. ఎన్ని ఉన్నాయినా కట్ట? 11 కలిపే పిల్లలు ఎన్ని ఉన్నాయి? పెద్ద మేకలు ఎన్ని ఉన్నాయినా? 6 మేకలు 3 మరకలు 2 పిల్లలు మొత్తం 70,000. ఎంతంటే 70,000. 70,000 అయితే చెప్తున్నారండి మొత్తం కట్ట. ఓకేనా, థ్యాంక్స్ నా. సంతలో ప్రతి బుధవారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి. నా ఎట్లా చెప్పినారు ఇవి? 7,000 చెప్పినా ఒకటి 7,000తో చెప్పినారా? పిల్లలతో కలిపా పిల్లలు సెపరేట్. పెద్దవి ఒకటి 7,000. దీంట్లో మరకలు ఉన్నాయా? 4 మరకలు. అవి కానీ అన్ని దీంట్లోనే మరకలు తీసి సపరేట్ అమ్మేదే. సెపరేట్ అమ్ముతాం. దాని పిల్లలు దానికి ఏదైతే 1,10,000 చెప్పినాం మొత్తము కట్ట. ఎన్ని ఉన్నాయి కట్టలో ఇవి? 15 ఉన్నాయి. 15 ఉన్నాయి. 15 అంటే పెద్ద మేకలు ఎన్ని ఉన్నాయి? మరకలు ఎన్ని ఉన్నాయి? మరకలు 4. ఒక పోత. పిల్లలు ఇవేనా? ఈ సైజు పిల్లలా? రైట్ థ్యాంక్స్. ఏం రేట్నా మేకలు? 4 కలిపి 37,000. 4 కలిసి సూట్ మేకల 4 మేకలు 37,000 అయితే చెప్తున్నాను. సూట్ మేకలు ఇవి ఎట్లనా పోతులన్నీ? జోడి జోడి 20,000తో జత 20,000. మేకపోతులు జత 20,000 అయితే చెప్తున్నానండి. అన్ని పోతులే కదనా ఇవి? 20,000 జోడి. రైట్నా 28 చెప్పినావా?
జత గొర్రెలు 28,000. 14,000 ఒకటి. అంటే సూట్ మీద ఉన్నాయా ఇవి రెండు? రెండు ఒట్టివే. 28,000 జత గొర్రెలు. అయితే పెద్ద గొర్రెలు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నా గొర్రెలు ఇవే? ఎట్లా చెప్తున్నా? 35,000 జత. పెద్ద పెద్ద గొర్రెలు ఇవి. ఎక్కడ గొర్రెలు? గుంటూరు గొర్రెలా? ఎత్తుతున్నాయి. ఏం స్పెషల్ దాంట్లోకి దీంట్లోకి మన దాంట్లోకి? ఈ మాంసం కోసం తీసుకెళ్ళేటివా? ఎంత జత? అంటే మాంసం కోసము తీసుకెళ్తారు. ఏంటంటే జత 35,000. జత గొర్రెలు 35,000 అయితే చెప్తాను. 35,000 జోడి షీప్స్. పిల్ల 13,300 చెప్పినావా? పిల్ల గొర్రె 13,300. ఒక పిల్ల ఒక గొర్రె 13,300. నిన్న కదిర్లో తీసుకుంటారా ఇవి? నిన్న ఆడ అమ్ముడు పోలేకపోతే నిన్న సుమారు కట్ట ఉన్నట్లుండే కదా. ఎన్ని ఉండే మొత్తం? 60 జీవాలు ఏమో. ఇప్పుడు ఒక 20 జీవాలు బాడిగలో పెట్టుకోవాల్సిందే కదా. ఏమన్నా మిగులుతుందా అని అక్కడ ఇక్కడ పోదు? రైతు వారిగా ఈ గొర్రెలు రైతులకైతే బాగా మేపుకునే బాగుంటాయి మేత ఉంటాయి. రైట్ థ్యాంక్స్. లేవు కదా ఎట్లా చెప్పినారు? పిల్ల గొర్రె లేకుంటే జతల పరంగా చెప్తున్నారా? ఎట్లా చెప్తున్నారు? పిల్ల గొర్రె 12,000 చెప్తాను. పిల్ల గొర్రె 12,000. జతల పరంగా అయితే లేనివి 24,000 జతల పరంగా అయితే. ఎన్ని ఈతలు ఈయన వచ్చిపోతే అవి? రెండు మేత గొర్రెలేనా? మేత గొర్రెలు 4 బళ్ళు 6 బళ్ళు ఉన్నాయి. ఈ గొర్రెలలో ఏమన్నా 2 పిల్లలు ఈనేటివి ఏమన్నా ఉంటాయా? మేపు కొద్దిగా చాలా వరకు ఈనవు కదా. యాదో ఒకటి మేకలా కట్లు ఈనవు, యాదో ఒకటి ఈంతాయి 2 పిల్లలు. ఓకే పెద్ద థ్యాంక్స్. థ్యాంక్స్ నా. పిల్ల గొర్రె ఏం రేట్నా? 12,500. ఒక పిల్ల ఒక గొర్రె 12,500. 12,500 చెప్తే 10తో అడుగుతున్నారా? ఎన్ని ఈతలు నేను వచ్చినా ఇవి? 4-5 ఈతలు. పిల్లలుగానే ఒక 3 నెలల పిల్లలు ఉంటాయా? 3 నెలల వయసు 3 నెలల వయసు 3 నెలలు 2 నెలల పిల్లలు ఉంటాయి. సరే ఓకేనా థ్యాంక్స్ నా. చెప్పినా పెద్దయా? 21తో చెప్పినారా? గొర్రెలే కదా, పిల్లలు లేవు కదా. పిల్లలు లేవు, కొన్ని కొదాలే. మళ్ళా అన్ని కొదాలే. ఎట్లా అంట జత? 21 జత గొర్రెలు 21,000 అయితే చెప్తున్నారండి. అన్ని గొర్రెలే. ఒక్కటి మాత్రం కొద అన్ని కొదాలేనా? ఒకటి గొర్రె. అన్ని కొదాలా? వచ్చినా ఫోటో అన్న వచ్చేసిన. రైట్ థ్యాంక్స్. ఎవరు పెద్దయా? 26,500 జత. 26,500 జత. మీరు 26,500 చెప్పినారు మీరు. పిల్లలు లేవా? ఖాళీ ఒట్టి గొర్రెలే. యూట్యూబ్లో వస్తుంది. రేట్లు ఏం రేట్లు నడుస్తాయి తెలుసుకొని వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు. ఈయన గొర్రెలు అన్ని సూట్ మీద ఉన్నాయి. ఎన్ని ఈతలు ఈయనొచ్చు పెద్దవి? ఎన్ని ఈతలు ఈయనొచ్చు? అంతేనా? ఒక ఈత 2 ఈతలు. రైట్ థ్యాంక్స్. ఏమేమి చెప్పినా? 14,000 చెబుతుంటే 12,000 అడుగుతున్నారు. 14,000 చెప్పినారా? 12,000 అడుగుతున్నారు. 2,000 వాతం జతకు. అంటే పిల్ల అన్నిటికీ పిల్లలు ఉన్నాయా?
పిల్లా గొర్రె 14,000. 14,000 చెప్తున్నారు, 12,000 కడుగుతారు. ఏడాది అయితే 2,000 జతకి వెళ్ళిపోతుంది. 70 దానికి 70,000 అంటాం వస్తుంది. 70 దానికి 70,000. ఆ. ఎన్ని లాగా అట్ట అయిపోయింది కాలం. మేత లేకనా? ఆ. అవునులే అవునులే సీకేస్. వర్షాలు మేత లేదు, రైతులు వస్తే కొనుక్కుంటుంది. రైతులు రాలే, ఎవరంటే ఎవరు 50 అడుగుతున్నారు అట్లా తక్కువ లెక్కలు. వ్యాపారస్తులకి ఎంత తక్కువ పడితే అంత మేలు. ఏమంటే రైతులు వచ్చి కొంటేనే ఇవి గొర్రెలు. ఎన్ని ఈతలు ఎన్ని వచ్చేవి? 3 ఈతలు. 5 ఈతలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని? 2 ఈతలు 3 ఈతలు. 2 ఈతలు 3 ఈతలు. 3 ఈతలు చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, పిల్లలు గొడ్లు పెద్ద ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎన్ని గంటలకు వచ్చింటారు పెద్ద మీరు? మేమా 6కి దిగినాం. 6కి దిగినారా? రాళ్ళనంతపురం. రాళ్ళనంతపురం 6 గంటలకు దిగినారా? ఇంతవరకు ఇంకా రేట్లు అయితే బోని కానీ. కాకపోతే మళ్ళీ అది లాసే. మళ్ళా బండి తీసుకో ఎంత అవుతుంది బాడీకి మీకు? 10,000 వస్తుంది. 10,000. కమిషన్ బాడీకి ఈడ గేటు కూడా కట్టాల్సిందే. పోయినా కూడా గాలి ఎనికి పోయినా బాడీకి అంతా 10,000 వస్తుంది. ఇట్లా బొక్కే అట్లా బొక్కే. ఇంకెట్లా రైతులు గిట్టనే సరే కనీసము థ్యాంక్స్. సేల్ అయ్యేదానికన్నా 24,000 జత అంటే 2 గొర్రెలు వచ్చేసి 12,000 ఒక్కోటి. పిల్లలు లేవా దీళ్ళకి? అన్ని పెద్ద గొర్రెలు, అన్ని సూటు గొర్రెలా లేకుంటే కొదాలు ఉన్నాయా దీంట్లో ఏమన్నా? ఈ పొట్టేళ్ళు సపరేటా? ఎన్ని ఈతలు ఈనిండి వచ్చిన? 4 ఈతలు. ఈ రంగు ఎందుకు గుర్తు కోసమా? పొట్టేళ్ళకి మాత్రం వేసినారు. యా ఊరున్నా ఇవి? కలమర్ల అంటే అనంతపురం పుట్టపర్తి జిల్లా. ఓకేనా, థ్యాంక్స్. ఎవరైతే ఏముంది రేట్ ఎట్లా చెప్తున్నారు? 22 పిల్లలు కాళ్ళ కింద వేసి 22,000తో అడుగుతున్నారు. పిల్లల కాళ్ళ కింద 53 గొర్రెలు జత 23తో అడుగు చెప్తున్నారా? ఎన్ని ఈతలు పెద్దయా? 2 ఈతలు 3 ఈతలు. సరే పెద్దయా, థ్యాంక్స్. అంతే.